డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో ఎంతో వెలుగును నింపాలని, ఈ సంవత్సరం మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కుండబద్దలు కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి నేను తీసుకొస్తున్న అంశం, మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యే ఛాన్సెస్ చాలా మెండుగా కనపడుతున్నాయి. ఆయన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉండి జీవిత కాలానికి సర్వీస్ కాలం మొత్తాన్ని సస్పెన్షన్లోనే ఉండేటట్టుగా ఆదేశాలు వచ్చిన ఇప్పుడు కోర్టుల ద్వారా కూడా మరికొన్ని ముట్టికాయలు పడే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు కూడా చాలా మెండుగా కనపడుతున్నాయి. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా ఈ పివి సునీల్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మూలంగా 2 క్రిమినల్ కేసులు పెట్టారు. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేసి అందులో ఏదో లబ్ధి పొందారనే దాని మీదన, మరొకటి ఈ రాజధానికి ఇచ్చిన భూముల్లో అసైన్డ్ భూముల్ని యాక్వైర్ చేయడానికి ఒక జీవో ఇష్యూ చేస్తే ఆ జీవో మీదన ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఆధారంగా పివి సునీల్ కుమారే ఆ రోజు అడిషనల్ డీజీగా ఉండి ఆదేశాలు ఇవ్వటం మూలన క్రిమినల్ కేసు కట్టారు. అసలు ఆ కేసు కట్టే అర్హత సిఐడికి ఎక్కడుంది అని నిన్న న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు. మరి ఆ ఆదేశాలు ఇచ్చిన ఆ ఏడీజీ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ డిపార్ట్మెంటల్గా చర్యలు తీసుకోవడానికి ఎందుకు అవకాశం లేదో కూడా చెప్పమని బాగానే సీరియస్ అయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని దానికి జీవో కూడా ఇష్యూ చేస్తే మరి దాని మీద క్రిమినల్ కేసు ఎలా కడతారు? అలా కేసు కట్టడానికి ఆ రోజున ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి మీరు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా అని ప్రశ్నించడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకుని పివి సునీల్ కుమార్ కానీ లేకపోతే తర్వాత వచ్చిన సంజయ్ కానీ ఎన్నెన్ని ఆటలాడారు. చంద్రబాబు నాయుడిని ఆ రోజునే అరెస్టు చేయటానికి వాళ్ళు వేసిన ఒక పెద్ద పన్నాగం అన్నమాట ఇది. ఏదో సిఐడి సంజయ్ వచ్చిన తర్వాత చివరిలో అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు, కానీ ఇది చాలా ముందు నుంచి అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్. ఎందుకంటే తనని ఎప్పుడు కేసులు ఉన్నాయి, బెయిల్ మీద బయట ఉన్నాడు అని చెబుతున్న దానికి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు కావాల్సిందే, ఆయన మీద కూడా కేసులు పెట్టి ఆయన కూడా బెయిల్ పైన బయట ఉన్న వ్యక్తిగా మనం అభివర్ణించాల్సిందే అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా బాగా గట్టిగా పట్టుబట్టాడు. దానికి గాను మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలాంటి కేసులు పెట్టాడు. అలాంటి ఈ కేసుల్లో ఇప్పుడు ఆ కేసుని కొట్టివేయమని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు కానీ నారాయణ కానీ కోర్టును ఆశ్రయించిన దాంట్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన వాదనలో ఈ విషయం అయితే బయటపడిపోయింది. అసలు క్రిమినల్ కేసు కట్టే అర్హత సిఐడికి ఎక్కడుంది? ఆ విధానపరమైన నిర్ణయాల మీద ఏదైనా కేసు కట్టేటప్పుడు ఆ రోజునున్న ప్రభుత్వం దగ్గర పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అనేదైతే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఆల్రెడీ ఈ సిఐడి సునీల్ కుమార్ మీద కానీ సునీల్ కుమార్ నాయక్ మీద కానీ రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలోనూ ఎస్పెషల్లీ ఈ పివి సునీల్ కుమార్ మీదైతే మరికొన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాజకీయాలు మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని వెలగబెడుతూ మరి రాజకీయాల్లోనూ రాజకీయపరమైన మాటలు మాట్లాడుతున్నందుకు మిగతా చాలా అంశాల్లో ఆయన మీద అగ్రిగోల్డ్ బాధితుల పేర్లతోటి ఆయన డబ్బులు కాజేశాడు అనేది కూడా ఒక వాదన అయితే ఒకటి వినపడుతుంది. ఇవన్నీ ఉన్న తరుణంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. మొన్ననే ఆయన సస్పెన్షన్ని ఆయన సర్వీస్ కాలం మొత్తానికి పొడిగించడం కూడా జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళు చేసిన విచిత్ర ప్రయత్నాలు మొత్తం ఇప్పుడు తిరిగి బెడిసి కొట్టడం మొదలు పెడితే పివి సునీల్ కుమార్ మీద కోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు ఒక కేసు ఏర్పడే విధంగా కనపడుతోంది. దీంట్లో తుది నిర్ణయం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచి మరి పివి సునీల్ కుమార్ పరిస్థితి ఏమిటి? కేసు కట్టమని గనక న్యాయస్థానం ఆదేశిస్తేనో, లేదు న్యాయస్థానం ఆదేశించకపోయినా ఏ రకంగా మీరు కేసు కట్టారు అని ఇప్పుడు మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పివి సునీల్ కుమార్ మీద కేసులు బుక్ చేయమని, ఆయన కూడా అరెస్ట్ చేయమని ఏదైనా ఆదేశాలు ఇస్తే దానికి ఏంటి పరిస్థితి అనేది చూసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు సునీల్ కుమార్ అయితే ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి మళ్ళీ అంతా సిద్ధం చేసుకున్నట్టుగాను, మిగతా మరి దళితులు కాపులు కలిసి అధికారంలోకి రావడానికి ఒక పెద్ద ఛాన్స్ ఉంది, కాపులకి సీఎం పోస్ట్ ఇస్తాం, మేము డిప్యూటీ సీఎం తీసుకుంటాం, అట్లాంటి మాటలు కూడా ఆయన గతంలో మాట్లాడున్నాడు. యాక్చువల్గా మరి ప్రభుత్వ సర్వీసులో ఉండి రాజకీయాల మీద ఇలాంటి మాటలు కానీ వ్యాఖ్యలు కానీ చేయటానికి వీల్లేదు.
అయినా కానీ ఆయన చేస్తూనే ఉంటాడు. గతంలో కూడా ఆయన రాసిన కొన్ని పుస్తకాల్లో కూడా ఇలాంటి ప్రస్తావనే ఒకటి వచ్చింది. దీంతో పాటుగా ఆయన ఏదో ఒక సంస్థను కూడా పెట్టుకుని దాని మీదట ఆయన ఇల్లీగల్గా ఎక్కడెక్కడి నుంచో మరి ఈ ఫండ్ మొత్తం ఆయన సేకరించాడని కానీ, లేదు ప్రభుత్వానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండాను మరి ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోకుండానే విదేశీ పర్యటనలు చేసి వచ్చాడనేది కూడా ఆరోపణలు చాలా ఉన్నాయి. మొత్తానికి ఒక పెద్ద స్లంపులో ఉన్న పివి సునీల్ కుమార్ మీద ఇప్పుడే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరొకటి కూడా ఇప్పుడు కేసు పుటానే రకంగా కనపడుతోంది. మరి వీటన్నిటి ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసినట్టుగా పివి సునీల్ కుమార్ను కూడా అరెస్టు చేస్తారేమో అనే వాదన అయితే ఖచ్చితంగా వినపడుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది ఇక మీదట చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.